ఏపీ నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగించింది ఎక్సైజ్ కోర్టు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. ఏపీ నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 25 వరకు రిమాండ్ ని పొడిగించింది ఎక్సైజ్ కోర్టు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ని పొడిగిస్తూ ఎక్సైజ్ కోర్టు అయితే వాళ్ళ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులకు సంబంధించి ఈ రిమాండ్ ని ఈ నెల 25 వరకు పొడిగిస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళందరూ కూడా విజయవాడ సబ్ జైల్లో అయితే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది నెల్లూరు సబ్ జైల్లో కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన నేపథ్యంలో రిమాండ్ ని 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము వీళ్ళను కూడా వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతా ఉన్నారు. 3 గంటల సమయం తర్వాత, అంటే 4 గంటల లోపుగా మరోసారి వీళ్ళను కూడా వర్చువల్ గా హాజరుపరచబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కు సంబంధించి కూడా రిమాండ్ పొడిగింపు మీద 4 గంటల లోపుగా అయితే మరోసారి న్యాయమూర్తి ఇదే కేసుకు సంబంధించి రిమాండ్ పొడిగింపు మీద ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా జోగి రమేష్ ములాఖతులు పెంచాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద తీర్పుని ఈ నెల 20వ తారీఖున ఇస్తామని చెప్పి కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్ననే ములకల చెరువులో కూడా ఒక 4 నిందితుల్ని విజయవాడ భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరచగా వాళ్ళ 4 నిందితులకి కూడా ఈ నెల 25వ తారీఖు వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఓకే శ్రీకాంత్.